మానవుని ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు, ప్రతి నిరీక్షణకు దేవుని దగ్గర సమాధానం ఉంది. మానవుడు ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే తప్పనిసరిగా ఆశీర్వాదమైనను, సమాధానమైనను, సంతోషమైనను దైవ సన్నిధులు అందుకుని క్షేమంగా ఉండగలడు. కానీ ఒకటే, ఓర్పుతో కనిపెట్టాలి. ఓర్పుతో కనిపెట్టిన వాడే 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలిస్తారట. కాబట్టి మన జీవితంలో మనం ప్రతి సమస్యను, ప్రతి శ్రమను అధిగమించే శక్తి దేవుని ద్వారానే పొందుకొని ముందుకు వెళ్ళగలం కనుక దైవ సన్నిధి కలిగిన వారు ధన్యులే అని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు మోషే కూడా దేవునితో అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయమయ్యా అంటారు. ఎందుకంటే ఆ సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యము, ఆ సన్నిధిలో ఉన్నటువంటి రక్షణ అనుభవం, ఆ సన్నిధిలో ఉన్నటువంటి అద్భుతాలు అలాంటివి అన్నమాట. కాబట్టి వారు 400 సంవత్సరములు అడవిలో, ఎడారుల్లో ప్రయాణం చేసినప్పటికీ వారి వస్త్రములు మాయలేదంట, చెప్పులు పాతకెళ్ళలేదంట. ఏ పురుగు పుట్ట వారిని ఎవరిని ఏమి చేసినట్టు మనం చూడం. ఎందుకంటే దేవుని కాపుదల అలాంటిది. అలాగనే ప్రియ దైవ జనాంగమా, ఈ లోకంలో జీవించే మనము ప్రతి ఒక్కరం గ్రహించాల్సింది ఒక్కటే, ఈ లోకంలో మనం క్షేమంగా ఉండాలి అంటే, అన్నిటికీ మించి ఒక ధైర్యంతో కూడిన జీవితం జీవించాలి అంటే దానికి ఒకటే కారణం, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం కలిగి ఉన్న ఈ లోకంలో మనకి ధైర్యము, సమాధానము కలిగి జీవిస్తాం. అన్నిటికీ మించి పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందుకొని నిత్యము ఆయనతో సంతోషించగలము. ఇంకా చెప్పాలంటే ఆయన చేతుల మీదుగా గొప్ప బహుమానాలు అందుకొని వర్ధిల్లగలము. కాబట్టి మానవునికి కావలసిన ప్రతి ఆశీర్వాదము, మానవునికి కావలసిన సమాధానము, మానవునికి కావలసిన సంతోషము దైవ సన్నిధిలోనే దొరుకుతాయి. అందుకని అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనగాడు అంటాడు. కాబట్టి మానవునికి సంపూర్ణ సంతోషం ఎక్కడ అంటే దైవ సన్నిధిలోనే. సంపూర్ణత అంటే ఏంటి అంటే బ్రతికుండగా చనిపోయిన ఎలా ఉన్నా తప్పనిసరిగా దైవాశీర్వాదములు కలిగి వర్ధిల్లభరంగా ఉంటాం. అది దైవ సంపూర్ణమైన ఆశీర్వాదం. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు కూడా దైవ సన్నిధిలో కనిపెట్టుకోగలిగితే ధన్యుడవే. కనిపెట్టిన నీకు దేవుని కృపా సమాధానములు నిండుగా మెండుగా కలిగి వర్ధిల్లుదు గాక. ఆమేన్. అందరికీ మరణాత.